ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మందులు లేకుండా హైపర్ టెన్షన్‌ని నివారించే కొన్ని మార్గాలు ఏమైనా ఉన్నాయా? సో హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ ఏరియాలో ఉన్న పేషెంట్స్‌కి ఫస్ట్ థింగ్, ఈవెన్ ఎనీ బుక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ మోడిఫికేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఎవరన్నా పేషెంట్ వచ్చినప్పుడు మేము కొంచెం ఎక్కువ బీపీ చూసినా కూడా మానిటర్ చేసుకుని దానికి ఎస్టాబ్లిష్డ్ ఓకే మీకు హైపర్ టెన్షన్, ప్రైమరీ హైపర్ టెన్షన్, వేరే దానివల్ల కాదు, సెకండరీ హైపర్ టెన్షన్ ఏం లేదు అని నిర్ధారించిన తర్వాతే మేము దానికి రిలేటెడ్ మెడికేషన్స్ ఏమైనా అవసరం అయితే స్టార్ట్ చేస్తాం. దానికి ముందు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పి వాళ్ళని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయమని అడుగుతూ ఉంటాము. డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసే ముందు ఇవన్నీ జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకున్నాకే దెన్ విల్ స్టార్ట్ మెడికేషన్. ఏ ఆహార పదార్థాలు హైపర్ టెన్షన్‌ని మరింత వర్సం చేస్తాయి? సాల్ట్ ఒకటి వింటూ ఉంటాం. ఈజ్ ఇట్ ట్రూ? సో సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. సాల్ట్ అంటే అందరూ కూరలో వేసుకునే ఉప్పు, లేకపోతే జస్ట్ మనం వాడేది మాత్రమే చూస్తారు. సోడియం. సో ఏంటంటే మనకి మల్టిపుల్ ప్రాసెస్డ్ ఫుడ్లో, మీ ప్యాక్డ్ ఫుడ్లో ఏదైతే పార్సల్ చేసే ఫుడ్ ఉంటుందో, ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందో, దీంట్లో అన్నిట్లోనూ ప్రిజర్వేటివ్, సాల్ట్ ఈజ్ ఎ మెయిన్ ప్రిజర్వేటివ్. సో సాల్ట్ అనేది దాంట్లో యాడ్ చేస్తారు, పికిల్స్లో యాడ్ చేస్తారు, సాసెస్, కెచప్, సోయా సాస్, ఇట్లా అన్నిట్లోనూ మీరు ఏదైతే తీసుకుంటున్నారో, ఈవెన్ బ్రెడ్స్లో లైక్ బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సాల్ట్కి యాడ్ ఆన్ అవుతుంది. సో ఇవన్నీ మనకు కనిపించవు. ఓకే, నేను ఇలా బర్గర్ తింటున్నాను, దాంట్లో సాల్ట్ ఉండదేమో, బిర్యానీ తింటున్నాను, ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను, మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ ఫ్యాక్టర్స్. చాలామందికి ఓకే కూరలో ఉప్పు తగ్గిస్తే చాలు, పెరుగులో ఉప్పు వేసుకోకపోతే సాల్ట్ లేదు, అంతే, అదొక్కటే మైండ్లో ఉంటుంది. బట్ దట్స్ నాట్ ద ఫైనల్ థింగ్. బట్ అది ఎంతవరకు మరి తగ్గించడం వల్ల ఎంత కాలంలో రివర్స్ అవుతుంది? సపోజ్ కాన్షియస్‌గా ఇవాళ నుంచి సాల్ట్ మొత్తం తగ్గిచ్చేసేయండి, అసలు తీసేయండి సాల్ట్ డైట్ నుంచి అని కూడా చాలామంది చెప్తున్నారు. సాల్ట్ తీసేసి ఒక 3 వీక్స్ తిని చూడండి. యూ సీ హౌ డిఫరెంట్ యూ ఫీల్ అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? సాల్ట్ మరీ తీసేయాలి, మనకి బాడీలో సోడియం కాంటెంట్ కూడా చాలా అవసరం. సో సాల్ట్ కంప్లీట్గా తీసేయాలని చెప్పట్లేదు. సో సాల్ట్ రిస్ట్రిక్ట్ చేస్తాం. సో ఈ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ బ్రెడ్స్ కానీ, సాసెస్, కెచప్స్ అవి అవాయిడ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది సాల్ట్ కంటెంట్ మనకు తగ్గించవచ్చు. మనం ఫ్రెష్గా చేసుకునే కూరల్లో, ఇంట్లో చేసుకునే వంటల్లో కంపారిటివ్లీ కొంచెం తక్కువ ఉప్పు, తక్కువ మసాలా వేసుకుంటే దానికి మనకి లిమిటెడ్గా సరిపోతుంది. కంప్లీట్ రివర్సల్ అంటే మనకి సాల్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. సో దేర్ విల్ బి అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. మెయిన్ థింగ్ అసలు సెకండరీ ఏమన్నా ఉందా అని చూసుకుంటాము. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఈ సాల్ట్ లైఫ్ స్టైల్ అనేది ఒక పర్టికులర్ ఎక్స్టెంట్ వరకు అది కంట్రోల్ చేస్తుంది. దాని పైన ఇంకా మనం స్టిల్ వీ ట్రైడ్ ఫర్ 1 మంత్, నెల, 2 నెలలు, 3 నెలలు మనం ట్రై చేసాం, అయినా కూడా బీపీ అన్కంట్రోల్గా ఉంటుంది. ఈసీజీలో 2D ఎకోలో బీపీ చేంజెస్ కనిపిస్తున్నాయి, కిడ్నీలో చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే డెఫినెట్గా మనం కంట్రోల్ చేసుకోవడానికి మెడికేషన్స్తో చూడాలి. కొన్ని కామన్ సింప్టమ్స్ చెప్పండి డాక్టర్ రంగారెడ్డి గారు. అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, లేదు డెవలప్ అవుతోంది అని తెలుసుకోవడానికి. సో హైపర్ టెన్షన్, అందుకే మేము చాలా హైపర్ టెన్షన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 70-80%కి సిమ్టమ్స్ అనేవి ఇనీషియల్గా తెలియవు. కొంతమందికి కొంచెం హై ఫ్లక్చువేషన్స్ ఉంటున్నప్పుడు హెడేక్ రావడం కానీ, కొంచెం డిజీగా ఉండటం కానీ, కొంచెం స్వెట్టింగ్ రావడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, తలనొప్పి రావడం, ఇలాంటి కొంచెం సిమ్టమ్స్, దడగా అనిపించడం, కొంచెం ఎగ్జర్ట్ అవుతుంటే అంటే వాకింగ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు తొందరగా అలసిపోవడం, దడగా అనిపించడం, ఇట్లాంటి సిమ్టమ్స్ జనరల్గా చూస్తూ ఉంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలామందికి ఏంటంటే ఈ హైపర్ టెన్షన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువ కనిపించవు. అంటిల్ అన్లెస్ చాలా అది హార్ట్ మీద బాగా ఎఫెక్ట్ చూపించేంత వరకు మనకి సిమ్టమ్స్ తెలియవు. సో బేసిక్ సిమ్టమ్ అంటే అందుకనే రెగ్యులర్ యాక్టివిటీ చేయమంటూ ఉంటాము. రెగ్యులర్ యాక్టివిటీ చేస్తూ ఓకే తొందరగా అలసిపోతున్నాము, లేకపోతే హెడేక్ వస్తుంది, లేకపోతే దడగా అనిపిస్తుంది, మధ్య మధ్యలో సడన్గా దడ వస్తుంది. సో ఇవి కూడా ఫ్యాక్టర్స్ అనమాట. సో అప్పుడు మనం అట్లీస్ట్ హార్ట్ రేట్ చెక్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, ఇవి బేసిక్. ఇప్పుడు ఎక్కడన్నా వర్క్ చేస్తున్న ఏరియాస్లో చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా ఎవరైనా డాక్టర్ వచ్చి కానీ, ఫిజిషియన్ వచ్చి, నర్స్ వచ్చి బీపీ చెక్ చేయడం అంటే రెగ్యులర్గా జరుగుతుంది. మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న కంపెనీస్లో కానీ వి ఆల్వేస్ ఆస్క్ దెమ్ టు చెక్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో అప్పుడు మనకి అట్లీస్ట్ ఇప్పుడు చాలామంది ఏంటి నా బీపీ ఎంత ఉందా, సర్లే తప్పులే అని అనుకుంటారు. సరే ట్యాబ్లెట్ ఏమన్నా ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఈ ఏజ్లో నాకు 30 ఇయర్స్, ఈ ఏజ్లో నేను ఎందుకు తీసుకోవాలి ట్యాబ్లెట్, ఏం అవసరం లేదు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోయి హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చిన వాళ్ళని కూడా మేము చూసాం అన్నమాట.